అందరికీ నమస్కారం. నేను మీ అజయ్. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఏ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మనము ఈ రోజు నుంచి ప్రతి ఒక్క టాపిక్ అనేది స్టెప్ బై స్టెప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ సంబంధించి ఆర్కిటెక్చర్ అని, డిజైన్ అని, ఎగ్జిక్యూషన్ అని, అనాలిసిస్ అని చాలా ఉంటాయి. అందులో వాస్తు అని. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాస్తు. ఫస్ట్ టాపిక్ వాస్తు అనేది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఎవరైనా ప్లాట్స్ కొనే ముందు ఏదైనా ఓపెన్ ప్లాట్ కొని దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మనకు మినిమం ఒక నాలెడ్జ్ ఉండాలి. అసలు వాస్తు అంటే ఏంది, ఎందుకు నార్త్ ఈస్ట్ అనేది ప్రిఫర్ చేస్తారు, ఎందుకు సౌత్ వెస్ట్ అనేది ప్రిఫర్ చేయరు, సౌత్ వెస్ట్ ఎందుకు మనకి ఈ విధంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఎందుకు మనకు హాల్ ఉంటుంది అనేది. అంటే మీకు ఆ టాపిక్ అనేది మనకు నేచర్ మనకి ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి వాస్తు. వాస్తు అనేది చాలా ప్లేసెస్లో చాలా విధంగా ఉంటుంది. ఒకటి మహారాష్ట్ర వాస్తు వేరే ఉంటుంది, మన తెలంగాణ వాస్తు వేరే ఉంటుంది, ఊరు వాస్తు వేరే ఉంటుంది, గ్రామం సంబంధించిన వాస్తు వేరే ఉంటుంది, ఒక రాజభవనంకి సంబంధించిన వాస్తు వేరే ఉంటుంది, రాజు ఉండేది ఏ విధంగా ఆ సిటీకి పట్టణ వాస్తు అనేది వేరే ఉంటుంది. సో మనకు చాలా వాస్తువులు ఉన్నాయి. మనకు కావాల్సిన మెయిన్ టాపిక్ వచ్చేసి ఒక హౌస్, ఒక ప్లానింగ్, మనం కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్లాన్ ఫ్లోర్ హౌస్ అనేది వాస్తు ఏ విధంగా ఉండాలి, మనం ప్లాట్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు, ప్రతిరోజు మనం చేసే పనుల్లోనే ఈ వాస్తు అనే ఉంటుంది. ఫస్ట్ మీకు టాపిక్, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోండి. ఇది ఒక ఓపెన్ ప్లాట్ అనుకోండి. మనకి డైరెక్షన్స్, దిక్కులు అంటే డైరెక్షన్స్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సో మనకు ఫస్ట్ తెలవాల్సింది డైరెక్షన్స్. నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్, ఇవి మనకు డైరెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి విదిక్కులు అంటే ఏంటంటే, మనకి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విదిక్కులు అంటే ఏంటంటే, ఈ నార్త్ అండ్ ఈస్ట్ ఉంది కదా, ఈ పొజిషన్లో మనకి ఈ రెండు కలిసిన పొజిషన్ వచ్చేసి ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ పార్ట్, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఈ పార్ట్, ఇది సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఇవి దిక్కులు, ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇవనేది దిక్కులు, డైరెక్షన్స్. అండ్ సౌత్, ఇవి వచ్చేసి విదిక్కులు, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. నార్త్ ఈస్ట్ వచ్చేసి ఇదేంది, ఉత్తర, తూర్పు, నార్త్ ఈస్ట్, ఇది మనకు వచ్చేసి విదిక్కులు. అండ్ ఇప్పుడు ఇదే ఓ ప్లాట్ ఉంది, మనకు దిక్కులు వచ్చేసాయి, నెక్స్ట్ వచ్చేసి విదిక్కులు వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి మనకు మెయిన్ కాన్సెప్ట్, ఈ ప్రపంచం మొత్తం, ఐ మీన్ గ్లోబ్ అయినా వేసుకోండి, ఏ ప్లాట్ అయినా వేసుకోండి, ఏదైనా ఈ ప్రపంచం మొత్తం నడిచేది ఒక 9 గ్రహాలు. మనకు ఐడియా ఉంటాయి, మనం రోజు పూజ చేస్తూనే ఉంటాము. ఇది సత్యనారాయణ వ్రతంకి అనే దేనికైనా మనం పూజ చేసినప్పుడల్లా మన గ్రహ పూజ చేస్తాం. సో ఆ గ్రహాలు అనేది ఏమేమి ఉంటాయి, ఫస్ట్ సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు. సో మనకి ఇప్పుడు తెలిసింది దిక్కులు, విదిక్కులు అంటే డైరెక్షన్స్, విదిక్కులు అంటే సబ్ డైరెక్షన్స్, దాంట్లో ఉన్నాయి మిడ్ డైరెక్షన్స్. ఇవి వచ్చేసి గ్రహాలు. మన గ్రహాలు ఎన్ని గ్రహాలు, 9 గ్రహాలు. 9 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్ర, శని, రాహు, కేతు, ఇవి 9 గ్రహాలు.
సో గ్రహాలు వచ్చాయి, దిక్కులు వచ్చాయి, విదిక్కులు వచ్చాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ గ్లోబ్ మొత్తం శాసించేది పంచభూతాలు. పంచభూతాలు ఎన్ని? 5. నీరు, అగ్ని, గాలి, భూమి, ఆకాశం. సో ఒక ప్లాట్కి ఏమేమి తీసుకోవాలి, ఎన్ని ఉంటాయి అనేది ఈ టాపిక్లో మీకు అర్థమవుతుంది. డైరెక్షన్స్, దిక్కులు, విదిక్కులు, గ్రహాలు, పంచభూతాలు. ఈ ఓవరాల్ కాన్సెప్ట్ కలుపుకుంటేనే మనకు వాస్తు. ఓకే, ఇవన్నీ మనం చూసాము. మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా గ్రహ పూజ చేస్తాం. అండ్ సత్యనారాయణ సంవత్సరంలో ఫస్ట్ ఏమంటారంటే సూర్యస్థానము, చంద్రస్థానము, గురుస్థానము, ఇవన్నిటికీ మనం పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. సో మనం ఖచ్చితంగా పంచభూతాలకి పూజ చేస్తాము, నెక్స్ట్ గ్రహాలకు పూజ చేస్తాము. ఇవన్నీ కాన్సెప్ట్ ఈ ఓపెన్ ప్లాట్లో, ఇక్కడున్న ఓపెన్ ప్లాట్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గ్రహాలు ఏంటండి? 9 గ్రహాలు, సూర్యగ్రహం నుంచి కేతు గ్రహం వరకు. సో ఏ ప్లాట్ అయినా 9/9గా డివైడ్ చేస్తారు. 1 6 7 8 9 1 1 2 3 4 5 6 7 8 9 అండ్ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఈ టాపిక్లో మీకు ఒక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ని మనము ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తాము? 9తో డివైడ్ చేస్తాం, అంటే 9 భాగాలు డివైడ్ చేస్తాం. ఇందులో మనకి ఇది నార్త్, ఉత్తరం, ఓకే, ఇది సౌత్, దక్షిణం, ఇది ఈస్ట్, తూర్పు, ఇది వెస్ట్, పడమర. ఓకేనా? దిక్కులు వచ్చేసాయి, సైడ్ ఏ డైరెక్షన్ ఏందనేది. ఇది విదిక్కులు. ఈ విదిక్కులు అనేది ఏ విధంగా వస్తే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఈ ప్లాట్లో మనకి దిక్కులు వచ్చాయి, విదిక్కులు వచ్చాయి, అండ్ గ్రహాలనే డివైడ్ చేస్తాం. ఇప్పుడు చాలామంది అంటుంటారు, అయ్యే నార్త్ వెస్ట్ చాలా బాగుంటుంది, ఈస్ట్ ఫేస్ బాగుంటుంది ప్లాట్, నార్త్ ఈస్ట్ ఫేస్ ఇంకా బాగుంటుంది అని అంటారు. అంటే ఇది ఏ విధంగా డిజైన్ అయిపోయిందని అంటే, మన గ్రహాలతోని కాంబినేషన్లో ఇది డిజైన్ అయింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సూర్యుడు నార్త్లో ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ స్టార్ట్ అవుతాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఓకేనా? ఇక్కడ నుంచి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ నార్త్ టు సౌత్కి వెళ్తే సూర్యుడు ఆల్రెడీ ఉంది కదా, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కేతు ఉంది. సో దీంట్లో ఈ భాగం ఇక్కడ సూర్యుడు,
చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఓకే, మీకు వీడియో లెంత్ చాలా ఎక్కువవుతుంది. సో మీకు ఓన్లీ వాస్తుకు సంబంధించి ఓన్లీ ఎలాంటి సెలక్షన్ అవుతుందో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈడ అయిపోయింది. నెక్స్ట్ ఈడ కేతు వచ్చింది కదా, ఇక్కడ కేతు, ఈడ సూర్యుడు సగం భాగం ఈ డైరెక్షన్లో ఈస్ట్ నుంచి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, ఈ కేతువు. సో ఇదంతా వచ్చేసింది మనకు. సో దీంట్లో మెయిన్ పాయింట్, మేజర్ పాయింట్ ఏమొస్తుంది, మిడిల్ వచ్చేసి 5th పాయింట్ గురువు. ఈ గురువు ఓకే, ఈ గురువు ఇది గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ ఎందుకు వచ్చిందో చెప్తాను. సో ఇది ఈ విధంగా మనం ప్లాట్ డివైడ్ చేస్తాం. ఈ ప్లాట్ డివైడ్ చేసిన తర్వాత మరి నార్త్ ఈస్ట్ అనేది ఎందుకు మంచిది అని అంటే, సూర్యుడి నుంచి గురుస్థానం వచ్చే దాన్ని ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఉచ్చస్థానం అంటారు. అంటే బాగుంటుంది. ఈ పార్ట్ అంతా నైస్ బాగుంటుంది. మళ్ళీ సూర్యుడి నుంచి గురువు ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఉచ్చస్థానము. ఇది ఉచ్చస్థానం. ఓకేనా. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో యాష్ పెట్టింది, ఈ పార్ట్ ఉచ్చస్థానం. నెక్స్ట్ సూర్యుడు ఇక్కడ ఉంది ఈస్ట్, ఈ పార్ట్ నుంచి ఈ గురుస్థానం ఉచ్చస్థానం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ కేతు పక్కన ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ కేతు వచ్చింది కదా, మళ్ళీ ఈ నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ వస్తే ఇక్కడ సూర్యుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ పార్ట్ ఉచ్చస్థానం. ఇప్పుడు ఈ శుక్రుడు, శని, రాహు, కేతు ఉంది కదండి, సౌత్ అంటే వెస్ట్లో సౌత్ డైరెక్షన్లో వెస్ట్ ఈ స్థానము. మళ్ళీ ఇదే కేతువు నుంచి గురుస్థానం ఈ శుక్రుడు వరకు ఉంది కదా, ఇది నీచ స్థానం. ఏదైతే నేను ప్లేన్ పెట్టానో అది నీచ స్థానం. ఇక్కడ ఉంది కదా కేతువు నుంచి ఈ పార్ట్, ఇది నీచ స్థానం. ఇక్కడి నుంచి ఇది నీచ స్థానం. సో ఉచ్చస్థానాలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. నీచ స్థానాలు 1 2 3 and 4. ఓకే. నీచస్థానం, ఓకేనా. ఇప్పుడు మీకు ఇందులో మీకు అర్థమైంది ఏంటంటే, ఇది బాగుంది, ఉచ్చస్థానం అంటే మంచి గుడ్ అన్నట్టు. సో అందుకే మనకు ప్రిఫర్ చేస్తాం నార్త్ ఈస్ట్, ఇది ఉచ్చస్థానం. సో మనం అందుకే మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట వాస్తు ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈస్ట్ టు సౌత్ మిడ్ గురుస్థానం వరకు ఇది ఉచ్చస్థానం. ఇక్కడ మనకి నార్త్ టు వెస్ట్, సౌత్కి వెళ్ళే రూట్లో వెస్ట్లో ఇది ఉచ్చస్థానం. ఈ రిమైనింగ్ అన్నీ నీచస్థానాలు. ఓకేనా. అందుకే చాలామంది ఇప్పుడు సౌత్ ప్లాట్ కొన్నారనుకోండి, ఎవరైనా సౌత్ ప్లాట్ తీసుకుంటే ఏం చేస్తారు, ఈ సౌత్ ఈస్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో మనకి ఎంట్రన్స్ పెట్టుకుంటారు. ఓన్లీ ఇట్ సైడ్ రోడ్ లేకపోతే ఓన్లీ ఇక్కడ రోడ్ ఉంటే ఇది ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ వెస్ట్ వచ్చింది అనుకోండి, వెస్ట్ ఉన్నప్పుడు ఇది ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా మీది ప్లాట్స్. నార్త్ వచ్చేస్తే ఇటు ఎంట్రీ పెట్టుకోవచ్చు, ఇటు ఎంట్రీ పెట్టుకోవచ్చు. అంటే మనకు ఉచ్చస్థానం నుంచి వెళ్ళాలన్నా ఉచ్చస్థానంకి వెళ్ళి, రావాలన్నా ఉచ్చస్థానంకి వెళ్ళి ఉండాలి, నీచస్థానంకి వెళ్ళి రాకూడదు. సో ఇప్పుడు ఈ టాపిక్లో మీకు గ్రహాలు అయితే ప్లేసెస్ అయిపోయినాయి, మొత్తం సూర్యుడి నుంచి కేతువు వరకు ఏ విధంగా ఉంటుందని. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి ఏంది, ఉచ్చస్థానాలు ఏంటి, నీచస్థానాలు ఏంటి. సో ఇప్పుడు దిక్కులు వచ్చేస్తాయి, విధి దిక్కులు వచ్చేస్తాయి, గ్రహాలు వచ్చేస్తాయి, పంచభూతాలు. ఈ పంచభూతాలు అనేది ఎలా ఉంటుంది. పంచభూతాలు అంటే ఏంటి, మనకి నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం. సో ఈ నార్త్ ఈస్ట్ ఉంది కదండి,
ఈ విదిక్కు ఉంది కదా, ఈ విదిక్కునే ఈ విదిక్కులు అనేది ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు ఈ గ్రహాలు పంచభూతాలతో కలుస్తాయి అనమాట ఈ విదిక్కులు. సో ఈ నార్త్ ఈస్ట్ పోర్షన్ వచ్చేసి నీరు, అండ్ సౌత్ ఈస్ట్ ఉంది కదండి, ఈ పొజిషన్ వచ్చేసి అగ్ని, అండ్ సౌత్ వెస్ట్ వచ్చిందండి ఇది ఉంది కదా, ఈ సౌత్ వెస్ట్ కార్నర్ భూమి. భూమి అంటే నేల, బరువు. అండ్ నార్త్ అండ్ వెస్ట్ వచ్చేసి ఇది వాయువ్యం. వాయువ్యం అంటే గాలి. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, మనకు గాలులు ఏ విధంగా రొటేషన్ అవుతాయంటే ఈ వాయువ్యంకి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి ఇలా ఎండ్ అవుతుంది గాలి. మనం ఇంకో పాయింట్ మర్చిపోయాము ఇక్కడ, ఆకాశం. ఏదైతే గురుస్థానం ఉంది కదండి, ఈ గురుస్థానము ఈ సెంటర్ ఉంది కదా, ఇది ఆకాశం. ఏదైతే పాయింట్ ఉంది కదా, ఇది ఆకాశం. దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది, ఆకాశమే కాదు. మా వాస్తుతో చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నాభి అవుతుంది. ఏదైతే సెంటర్ పొజిషన్ ఉందో ఈ నాభి. అందుకే ఈ సెంటర్ పొజిషన్లో ఎటువంటి పిల్లర్స్ అయినా కాలమ్స్ ఏది రానివ్వరు ఇక్కడ. ఇది ఓపెన్ ప్లేస్గా ఉండేటట్టు. ఊళ్ళల్లో మనకు పాత కాలంలో ఊళ్ళో ఉన్నప్పుడు ఏమవుతుంది, అటు బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో హాల్ ఉంటే పైన ఓపెన్ ఉంటుంది. వర్షం పడ్డ ఆ నీళ్ళు, అది పెంకుటిల్లా ఉన్నప్పుడు వర్షం పడ్డ ఆ నీళ్ళు అనేది అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది ఆకాశం, ఇది అనేది ఓపెన్ ఉండాలి, ఓపెన్ టు స్కై ఉండాలి యాజ్ పర్ వాస్తు. కానీ ఇప్పుడు మనం కట్టే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లలో ఇక్కడ మనం ఇప్పుడు అది అప్లై చేయట్లేము. ఎందుకంటే మనం అప్పుడంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉండే దానికి తగ్గట్టు మనము ప్లాన్ చేసుకునేది. ఆ విధంగా ఇది ఓపెన్ ఉంటుందన్నమాట ఒకప్పుడు. దీన్ని నాభిస్థానం కూడా అంటారు. ఓకే, మీకు పంచభూతాలు వచ్చేస్తాయి, దిక్కులు వచ్చేస్తాయి, విదిక్కులు వచ్చేస్తాయి, అండ్ గ్రహాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఉచ్చస్థానం నీచస్థానం, ఏ ప్లాట్ కొనాలి ఏ ప్లాట్ కొనొద్దు అనేది. ఇంకోటి, భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి తిరుగుతుంది. దానికి వాస్తు ఏంటని చాలామంది అంటారు. భూమి తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో మనకి ఎక్కడ ఏ రూమ్స్ ఉండాలి ఏందనేది ఖచ్చితంగా వాస్తు అప్లికేబుల్ ఉంటుంది. వాస్తుతోని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అలా అని మనము దాన్ని క్వశ్చనింగ్ చేసేది లేదు. వాస్తు మనం హిందువులం కాబట్టి వాస్తు గురించి మనం తెలుసుకోవాల్సింది మన బాధ్యత. సో నెక్స్ట్ పాయింట్. సో ఇది మేజర్ వచ్చేసి, ఇది జస్ట్ ఇనిషియల్ అనమాట. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి ప్లాట్ కొనాలి, ఈ సౌత్ ప్లాట్ ఉన్నప్పుడు ఎటు పెట్టుకోవాలి, అక్కడ గ్రహాలు ఎక్కడ ఉంటున్నాయి, గురుస్థానం ఏడ ఉంటుంది, మన దిక్కులేంటి, విదిక్కులేంటి, సౌత్ ఏంటి, ఈస్ట్ ఏంటి, ఇవి మనకి ఈరోజు తెలుసుకున్నాం మనం. అండ్ ఫైనల్ పాయింట్, ఎవరైనా కొత్త నేర్చుకునే వాళ్ళు, చూసుకునే వాళ్ళు నోట్ చేసుకోవాలనుకుంటే ఇది నోట్ చేసుకోండి డైరెక్ట్గా. నార్త్ ఉత్తరం, సౌత్ దక్షిణం, ఈస్ట్ తూర్పు, వెస్ట్ పడమర. ఓకే, అండ్ విదిక్కులు నార్త్ ఈస్ట్, ఈశాన్యం అంటే నీరు. ఈశాన్యం అంటే ఓపెన్గా ఉండాలి, బరువు ఉండకూడదు, నీరు. ఇది సౌత్ ఈస్ట్. ఆగ్నేయం అంటే మనకి కిచెన్ ఏరియా. అండ్ సౌత్ వెస్ట్ భూమి అంటే నైరుతి. అండ్ నార్త్ వెస్ట్ వచ్చేసి వాయువ్యం అంటే గాలి, ఇది ఆకాశం. సో ఏ ప్లాట్ అయినా ఇలా ఉండాలి. సో అందుకే మీరు చాలామంది ఇళ్ళలో చూస్తారు, నార్త్ ఈస్ట్లో మనకు హాల్ వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, ఇది సౌత్ వెస్ట్లో ఒక బెడ్రూమ్ వచ్చేస్తుంది.
ఈ మన ఆగ్నేయంలో ఒక కిచెన్ వచ్చేస్తుంది, ఇలా కిచెన్, ఇది డైనింగ్, ఇది హాల్, ఇది కిచెన్, ఇది మా బెడ్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అవుతుంది. కిచెన్కి ఇంకోటి ఏంటంటే వాయువ్యంలో కూడా సెకండ్ ఆప్షన్, అది మేజర్ ఆప్షన్. అంటే అది ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మ్యాక్సిమం 9% ఇక్కడే ఉండాలి. ఇన్ కేస్ మనకి చాలామంది పెద్దగా చిన్నగా అట్లా గలీలా ఉన్న ఇంటికి హౌసెస్కి ఇక్కడ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వాస్తు. ఇప్పుడు మీకు ఈరోజు చెప్పిన టాపిక్లో మీకు అన్ని వాస్తుకు సంబంధించి జస్ట్ ఇనీషియల్గా ఎంట్రీ అయ్యాము. ఇందులో మనకు కావాల్సింది పాయింట్స్ అన్నీ వచ్చేసాయని నేను అనుకుంటున్నాను. మనం ఎటువంటి ప్లాట్ తీసుకోవాలి, ఆ ప్లాట్ ఉన్నప్పుడు ఎటువంటి మనకు నార్త్ అనే బేసిక్ నాలెడ్జ్ వాస్తు గురించి మనం తెలుసుకున్నాం. దిక్కులేంటి, విదిక్కులేంటి, గ్రహాలు ఏంటి, అండ్ పంచభూతాలు ఏంటి, గురుస్థానం ఏంటి, నాభిస్థానం ఏంటి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఇంకో టాపిక్తో నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు మా ఛానల్ని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఎస్ సెకండ్ డెవలప్